సో ఈ 5 numbers లో మనం కాల్ చేస్తే ఒకడు కిల్లర్ లిఫ్ట్ చేస్తాడు. అయితే 5 మందికి కాల్ చేసి చూద్దాం జడి. వాళ్ళు ఎవరో కనుక్కుంటే పాటిల్కి వాళ్ళకి మధ్య ఉన్న కనెక్షన్స్ కనిపెట్టొచ్చు. అలా చేయడం చాలా రిస్క్ కేడి. మనం నర్సింగ్ ని పట్టుకున్న 10 నిమిషాల్లో మన కళ్ళ ముందే నర్సింగ్ ని చంపేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న నంబర్ కిల్లర్ కాకపోతే, కిల్లర్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాడైతే, మనం కాల్ చేయగానే చిన్న డౌట్ వచ్చినా కిల్లర్ కి కాల్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆ కిల్లర్ మధ్యలో ఉన్నవాడిని పట్టుకునే లోపే చంపేస్తాడు. ఒకవేళ మనం కాల్ చేయబోయేది కిల్లర్కి అయితే మేడం, ఆల్రెడీ మనం వాడి దగ్గరికి వెళ్తామని తెలుసు కాబట్టి అలర్ట్ అయిపోయి పారిపోయే ఛాన్స్ ఉంది కిరణ్. అది ఇంకా రిస్క్. అయితే మనం ఈ నెంబర్ అవతలున్న మనిషిని పట్టుకోవడానికి ఒక్కటే అవకాశం ఉంది, అంతే కదా జడి? అవును కేడి. పట్టపగలు ఒక మనిషిని నడి రోడ్డు మీద కాల్చి చంపాడు. ఒక ప్రాణం తీయడానికి 2 ఏళ్లు ఎదురు చూశాడంటే వాడు చాలా తెలివైనవాడు. మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. పాటిల్ వైఫ్ ఆయన్ని కాపాడమని మనం అడిగితే మనం ఎలాగో కాపాడలేకపోయాం. కనీసం ఆయన చావుకైనా మనం న్యాయం చేయాలి. ఆవిడ ప్రశ్నలకి మనం సమాధానం ఇవ్వాలి. మరి 5గురిలో కరెక్ట్ నంబర్ ఏంటో కనిపెట్టడం ఎలా జడే? అదే అర్థం కావట్లేదు కేడి. ఏదో చిన్న థ్రెడ్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఏం మిస్ అవుతున్నాం? ఈ 5 నెంబర్స్ ఎవరివో డీటెయిల్స్ తీరమ్యా. ఓకే మ్యామ్. ఇది మధురిమ ఫైనాన్స్. నర్సింగ్ కి లోన్ ఇచ్చి రికవరీ కోసం కాల్ చేస్తుంటారు. సో ఇది కాదు. ఇది లోకల్ మెస్ నంబర్. సో ఇది కూడా కాదు. ఇది నర్సింగ్ వైఫ్ నంబర్. ఇది కూడా కాదు. అయితే మనకు కావాల్సిన వాడు మిగిలిన 2 నెంబర్స్ లో ఒక్క దాంట్లో ఉన్నాడు జడి. అవును. ఫస్ట్ నెంబర్ హైదరాబాద్ రమేష్ శర్మ.